నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్లో ఇద్దరు విద్యార్థుల్ని కబలించిన వాహనాలు, విద్యాలయాలకు వెళ్తుండగా వేర్వేరు ఘటనల్లో మృతి. నల్గొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా, అన్నదాతలకు ఇచ్చిన హామీల అమలుకు డిమాండ్. హుసేన్ సాగర్ ప్రమాద ఘటనలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి, గల్లంతైన యువకుడు అజయ్ కోసం కొనసాగుతున్న గాలింపు. యూపీ బాగ్పల్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఘోర ప్రమాదం, కూలిన వాచ్ టవర్, 5 దుర్మరణం. ఢిల్లీ బురారీలో ఒక్కసారిగా కుప్పకూలిన 4 అంతస్తుల భవనం, 2 మృతి, 12 మందిని రక్షించిన సహాయక సిబ్బంది. హైదరాబాద్ షేక్పేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో లారీ కింద పడి ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. మణికొండలోని ప్రైవేట్ పాఠశాలలో 5వ తరగతి చదువుతోన్న చిన్నారి అధర్విని తండ్రి బైక్పై పాఠశాలకు తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో 10వ తరగతి విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పర్వతాపూర్లో ట్యూషన్కి వెళ్లి ద్విచక్ర వాహనంపై వస్తుండగా అతివేగంతో దూసుకొచ్చిన లారీ బైక్ను ఢీకొట్టింది. దీంతో విద్యార్థిని తేజస్ అక్కడికక్కడే మృతి చెందింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 యువకులు మృతి చెందారు. శివరాంపల్లి వద్ద కొత్త పైవంతినపై డివైడర్ను ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో 2 మైనర్ యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలవగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. బహదూర్పురా నుంచి ఆరంఘర్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే బైక్పై 3 మైనర్లు అతి వేగంగా వెళ్లడమే ప్రమాదానికి కారణమని, మృతులు 3 బహదూర్పురాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో 2400 మెగావాట్ల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ఇవాళ ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పిలుపునివ్వడంతో ఆ పార్టీ నేతలను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేసి జైపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ప్రకటనలు ఇస్తూ ప్రజల, ప్రతిపక్ష నాయకుల గొంతులు నొక్కివేయడం సరైన విధానం కాదని గులాబీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఎన్టీపీసీ యాజమాన్యం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ అధికారులను దృష్టి సారించాలని నాయకులు కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా ఇందారం శ్రీరాంపూర్ ఉపరితల గనితో రామారావుపేట గ్రామాన్ని సింగరేణి యాజమాన్యం నాశనం చేస్తోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి ఓబీ వాహనాలను అడ్డుకుని ఆందోళన చేశారు. తమ గ్రామం నుంచి పంట పొలాలకు వెళ్లేందుకు ఏళ్ల నుంచి ఉపయోగిస్తున్న రహదారిని సింగరేణి అధికారులు అన్యాయంగా రాత్రికి రాత్రే మూసివేయడం సరికాదన్నారు. రహదారికి అవతల 400 ఎకరాల భూమి ఉందని, యథావిధిగా దారిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పద్మావతి నగర్ లేఅవుట్ వద్ద వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి నిర్మించిన ప్రహరీని మరోమారు హైడ్రా అధికారులు కూల్చేశారు. కొద్ది రోజుల క్రితం అక్రమంగా నిర్మించిన ప్రహరీని తొలగించగా మరోమారు తన వాళ్లతో రామ్ భూపాల్ రెడ్డి ఫెన్సింగ్ వేయించారు. దీనిపై హైడ్రా కమిషనర్కు స్థానికులు మళ్లీ ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన హైడ్రా ఫెన్సింగ్ను పూర్తిగా కూల్చివేసింది.
అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైడ్రా అధికారులు రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్ బాగ్పత్ జిల్లాలోని బడౌత్లో జైన్ కమ్యూనిటీ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కర్రలతో నిర్మించిన వాచ్ టవర్ కూలిపోవడంతో 5గురు ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా గాయపడ్డారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది క్షతగాతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ప్రాథమిక చికిత్స అనంతరం 20 మందిని డిశ్చార్జ్ చేసినట్లు బాగ్పత్ కలెక్టర్ అస్మితలాల్ తెలిపారు. గత 30 ఏళ్లుగా ఏటా ఈ కార్యక్రమాన్ని భక్తులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో లడ్డూల సమర్పణ కోసం అధిక సంఖ్యలో భక్తులు ఒక్కసారిగా వచ్చిన సమయంలో ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీలోని బురారి ప్రాంతంలో 4 అంతస్తుల భవనం కూలిన ఘటనలో 2 మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు 12 మందిని కాపాడినట్టు చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మరింత మంది శిథిలాల కింద చిక్కుకుని ఉండే అవకాశం ఉందని తెలిపారు. బురారి ప్రాంతంలో ఇటీవల నిర్మించిన ఓ భవనం సోమవారం రాత్రి 7 గంటల సమయంలో ఒక్కసారిగా కూలిపోయింది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. కూలిపోయిన భవనం ఆస్కార్ పబ్లిక్ స్కూలుకు సమీపంలో ఉందని, 200 చదరపు గజాల్లో విస్తరించి ఉందని పోలీసులు చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఇప్పటి వరకు పుణ్య స్నానాలు చేసిన భక్తుల సంఖ్య 15 కోట్లు దాటింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో ఉదయం నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారని తెలిపింది. బుధవారం మౌని అమావాస్య నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్కు క్యూ కడుతున్నారు. భక్తుల రాకతో ప్రయాగ్రాజ్ జనసంద్రాన్ని తలపిస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక క్రతువు అయిన కుంభమేళాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సంస్కృతి సాంప్రదాయాలతో ఆదివాసీలు పవిత్రంగా నిర్వహించే నాగోబా జాతర వేడుక ఈ రాత్రి అట్టహాసంగా ప్రారంభం కానుంది. ప్రతి ఏటా పుష్యమి అమావాస్య అర్ధరాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా వారం రోజుల పాటు జాతర కొనసాగుతోంది. ఇప్పటికే మెస్రం వంశీయులు కేస్లాపూర్ చేరుకుని సంప్రదాయం ప్రకారం మర్రి చెట్ల నీడన సేద తీరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో వేదికగా జరిగే నాగోబా జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు. అర్ధరాత్రి గంగాజలంతో నాగోబా అభిషేకంలో భాగంగా నిర్వహించే మహాపూజతో జాతర ప్రారంభం కానుంది. ఆచార వ్యవహారాలకు అద్దం పట్టేలా జాతరను ఆదివాసీలు ప్రాణప్రదంగా భావించడం సంప్రదాయంగా వస్తోంది. ఇప్పటికే మర్రి చెట్ల నీడన సేద తీరుతున్న మెస్రం వంశీయులు ఈ అర్ధరాత్రి గర్భగుడికి చేరుకుంటారు. పూజల అనంతరం 5 రోజుల పాటు కేస్లాపూర్లోనే సేద తీరటం ద్వారా సకల జనావళికి శుభం కలుగుతుందనేది ఆదివాసీల అచంచల విశ్వాసంగా వస్తోంది. ఈవేళ రాత్రి 10 నుంచి 12 గంటలు పూజ జరుగుతుంది. మహాపూజ ఇక్కడ అచ్చెట్టులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్ర, తెలంగాణ 4 రాష్ట్రాలకి వెళ్ళేస్తారు జనాలు. గిరిజన నేత్రులు అందరు దేవుణ్ణి మంచిగా మొక్కుతారు. పంటలు ఏదో ఆరోగ్యం కానీ ఏదో అన్ని మాకు మంచిగా ఉండాలని దేవుణ్ణి మొక్కుతారు. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఏదైనా కానీ నాగవని దర్శించుకున్న వాళ్లకు ఎప్పుడు అన్యాయం జరగదు, న్యాయమే జరుగుతుంది. మెస్రం వంశీయులు నాగోబా జాతరను జనన మరణ సంగమంగా భావించడమే కాదు, ఆరాధిస్తారు.
ఏడాదికోసారి జరిగే ఈ జాతర నిర్వహణపై ఈ దఫా ఉట్టూరు ఐటీడీఏ యంత్రాంగం పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదనే ఆవేదన ఆదివాసీల్లో కనిపిస్తోంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని ఎమ్మెల్సీ కోదండరాం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్సీకి అర్చకులు స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలోని మూలవరుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో వేద ఆశీర్వచనం అందించి శాలువాతో సత్కరించారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్కు చెందిన సుదర్శన్ రెడ్డి, అరుంధతమ్మ దంపతులు 33 గ్రాముల లక్ష్మీ కాసుల హారం, 12 గ్రాముల హారాన్ని సీతారాములకు సమర్పించారు. గతంలో ఆలయంలో జరిగే దర్బారు సేవకు వాడే ఆభరణాలను కూడా అందించినట్లు వారు తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పల్లి రైతులు ఆందోళన బాటపడుతున్నారు. నిన్న మొన్నటి వరకు పలికిన గరిష్ట కనిష్ట ధరలు సోమవారం ఒక్కసారిగా పడిపోవడం, కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే తక్కువగా ధరలు పలకడం వేరుశనగ రైతులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. వ్యాపారులు కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగానే ధరలు తగ్గిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రోడ్డెక్కుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఏకంగా అధికారులపైనే దాడికి దిగగా కల్వకుర్తిలో హైదరాబాద్ కోడలలో ధర్నా చేపట్టారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వేరుశెనగ రైతులు ఆందోళన బాటపడుతున్నారు. సోమవారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో వేరుశెనగ రైతులు మార్కెట్ అధికారులపై దాడి చేశారు. నిన్న మొన్నటి వరకు 7,000 పలికిన వేరుశెనగ కనీస మద్దతు ధర కంటే తక్కువ ధర పలకడంతో ఆగ్రహానికి గురయ్యారు. తగ్గిన ధరలపై మార్కెట్ కమిటీ కార్యదర్శి నరసింహులు చైర్మన్ భర్త మల్లేష్ తో చర్చిస్తుండగా జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. దీంతో ఆ ఇద్దరు సహా మార్కెట్ సూపర్వైజర్ జహంగీర్ పైన రైతులు దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ కూడలి వద్ద ధర్నాకు దిగారు. నచ్చజెప్పిన పోలీసులు మార్కెట్ కార్యాలయంలోనే సంప్రదింపులు జరుపుదామని రైతుల్ని తిరిగి మార్కెట్ కు తీసుకువెళ్లారు. పొద్దుగాల మార్కెట్ అధికారులు ఉండి రేట్ వేసారు. 3 days బ్యాగ్ వేసిన రేట్ కి ఇయ్యాల వేసిన రేట్ కి దాదాపు 3,000 తేడా వస్తుంది. ఒక్కొక్కరికి రేట్ వేసారు, ఒక్కొక్కరికి రేట్ బొట్టకి రేట్ వేయలేదు. ఏం సార్ ఇట్లా వేసారు, ఒక్కొక్క దానికి రేట్ వేయలేదు. నిన్నటికి మొన్నటికి దాదాపు 3,000 ఎందుకు తగ్గిందని అడిగితే మీ ఇష్టం ఉంటే అమ్మండి, లేకుంటే అమ్మకండి, అవసరం లేదు, మీరు మీ ఇష్టం వచ్చిన ఏడ చెప్పుకుంటూ చెప్పుకోపని అధికారులు అమ్ముతారు. ఓ చైర్మన్ ఈ రైస్ మిల్ వాళ్ళు కుమ్మకాయ చేస్తున్న కుట్రయి. మేము ఎలాంటి పార్టీ కాదు, ఎలాంటి లీడర్లు కాదు. ఈడ పొద్దుగాల నుంచి అన్నం తినకుండా నీళ్ళు లేదు, రైతులకు తాడని నీళ్ళు లేదు, ఒక మరుగుదోడి లేదు, లేడీస్ కోవాలంటే అక్కడ బాత్రూమ్ కి లేదు, ఏం లేదు. ఈ అధికారులు కమిషన్ తినడం అలవాటైంది. వీళ్ళు మాట్లాడే మాటలు ఏడాయి మేము అక్కడ లోపలికి పోయినాం, లేకుంటే లోపలికి కూడా పోయేటోళ్ళం కాదు. మాకు రేటు ఖచ్చితంగా గిట్టుబాటు, బయట ఎట్లా రేటు ఉందో ఆ గిట్టుబాటు ధర మాకు ఖచ్చితంగా రావాలి. శుక్రవారం నాడు 7,000 చిల్లర పోయింది మార్కెట్ లో, 7,200 పోయింది హైయెస్ట్. ఈ రోజు 2 రోజులు అయింది. ఈ రోజు 4,000 కా నుంచి హైయెస్ట్ 6,800 అంట. కానీ ఒక్క క్వింటల్ వెనుక 1,500 రూపాయలు పోతుంది 2 రోజుల్లో. అంటే ఇంత సిండికేట్ అయ్యిండ్రు సేట్లు. ఒకప్పుడు పిండి సంచి 500 దొరికింది, ఇవాళ 1,800కు వచ్చింది. మరి మా ధాన్యం 6,000 రూపాయలు ఉండబట్టి 10 ఏళ్ళు ఆయనే. ఈ 10 ఏళ్ళ సంధి రేటు ఉంటుందా? ఇవాళ ఈ రైతుల పరిస్థితి ఎట్లుందంటే చాలా హీనంగా ఉంది. ఇవాళ ఉరి పెట్టుకుని సచ్చే పరిస్థితి ఉంది పల్లి వల్ల. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ధరలు పెరగడంతో పాటు పెట్టుబడులు పెరిగాయని, ఈసారి వాతావరణం సహకరించక దిగుబడి సైతం తగ్గిందని రైతులు వాపోతున్నారు. ఇలాంటి సమయంలో కనీస మద్దతు ధరను ఇవ్వకుండా వ్యాపారులంతా కుమ్మక్కై ధరలు తగ్గిస్తున్నారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. గిట్టుబాటు ధర కల్పించే వరకు పంటను అమ్మబోమని స్పష్టం చేశారు. అధికారులతో తమకు ఎలాంటి గొడవలు అక్కరలేదంటున్న రైతులు గిట్టుబాటు ధర కల్పించేలా మార్కెట్ అధికారులు, పాలకవర్గం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు 15,000 కాడికి ఏమో క్వింటల్ బుడ్డలు ఇస్తున్నారు. ఇప్పుడే 5,000 కూడా మా క్వింటల్ వేస్తలేరు. మేము ఎట్లా బతకాలి? మా అప్పు ఎట్లా తిరగాలి? అంటే మా కష్టానికి తగిన రేట్ లేదనమాట. మొన్న 2 days బ్యాక్ 7,500 ఉండే, ఇప్పుడేమో ఏకంగా 5,000కు పడిపోయింది అనమాట రేటు. మా ఆవేదన ఎట్లా ఉంటది? 3 గంటలు లేచి మేము బుడ్డలు వీకి మీద నుంచి వాన పడినట్టు ఓసు పడుతుంటే మాకు అది పడుతుంటే అందులో కష్టం చేసి మేము 5 గంటలు లేచి బుడ్డలు బీగుతున్నాం. మేము మా కష్టం, మా చేతులు మొత్తం పాడైపోతున్నాయి. మాకెవరు చూస్తారు? ఇంత కష్టం చేసి ఇంత కష్టాల బాధపడి మేము బుడ్డలు బిక్కి ఇక్కడ చేస్తే 4,000, 5,000 అట్లయితే మాకేం పడుతుంది షేటు? మళ్ళీ మాకు షేడ్ కాడ పోతే 2 లక్షలు ఉండయి అప్పు. ఎట్లా తీరుతుంది మా అప్పు? మాకు ఇంకా కొంచెం న్యాయం జరిపియాలి, మాకు కొంచెం రేటు పెరగాలని ధర్నా చేస్తున్నాం.
అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కు సోమవారం సుమారు 408 మంది రైతులు 16,500 బస్తాల వేరుశెనగను తీసుకువచ్చారు. మధ్యాహ్నానికి వ్యాపారులు ధరలు నిర్ణయించగా గరిష్ట ధర 6,670, కనిష్ట ధర 4,010 రూపాయలు పలికింది. అదే మార్కెట్లో ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు గరిష్ట ధర 7,100 వరకు పలికింది. 24న 6,960 రూపాయలు పలికింది. అదే రోజు కనిష్ట ధర సైతం 5,000 వరకు ఉంది. కాగా కనిష్ట ధరలు 4,000కు పడిపోవడం, గరిష్ట ధర కనీస మద్దతు ధర 6,783కు మించకపోవడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. ఈ విషయంపై నిజమైన రైతులతో చర్చిస్తుండగా బయటి వ్యక్తులు దాడికి పాల్పడ్డారని మార్కెట్ కార్యదర్శి నరసింహులు ఆరోపించారు. ధర విషయంలో రైతుల అభ్యంతరాలపై స్పందించిన ఆయన నాగర్ కర్నూలు జిల్లాలో మిగిలిన మార్కెట్లతో పోల్చితే అచ్చంపేటలోనే ఎక్కువ ధర పలుకుతోందని వివరించారు. వానాల కారణంగా పంట నాణ్యత లేకపోవడం, ఎగుమతులు లేకపోవడం, మార్కెట్లో డిమాండ్ లేకపోవడం ధరల పతనానికి కారణమన్నారు. కొంతమంది నిజమైన రైతులు వచ్చి రేట్లు అడుగుతుంటే మేము చెప్తున్నాము. నచ్చజెప్పి వాళ్ళకి 50 పెంచిపించే మార్గంలో చేస్తుంటే బయటి వాళ్ళు వచ్చి కావాలని వాంటెడ్గా అక్కడ చైర్మన్ సార్ని అటాక్ చేసిండ్రు. లోపల చైర్మన్ గారిని కూడా కొట్టిండ్రు. ఆయన అంగి షర్టు బనీన్ మొత్తం కొట్టేసాం. మా ఆఫీస్ సిబ్బంది కూడా నన్ను కాపాడిండ్రు. వాళ్ళతో పాటు కానిస్టేబుల్ కూడా కాపాడిండ్రు. అయినా కూడా వాళ్ళు ఎంతమంది, వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ. ఆ రకంగా దెబ్బలు బాగా తగిలిస్తాయి. 34 మంది వచ్చాం సార్. నిజమైన రైతులు అయితే నువ్వు ఏ దుకాణంకి వచ్చామంటే చెప్పాలి కదా సార్, చెప్పడం లేదు. గొడవ రేటు తక్కువ వచ్చిందని చెప్పి క్రమక్రమంగా అంటే బయట మొత్తం పైన తగ్గుతుంది కాబట్టి వీళ్ళు కూడా తగ్గిస్తున్నారు సార్. పల్లీలు కూడా వర్షం పడి నాణ్యత తగ్గింది. నాణ్యత ప్రకారము రేట్లు వేస్తున్నారు వాళ్ళు. టోటల్గా మనం జిల్లాలో మన రేట్లే బాగున్నాయి సార్. ఈరోజు కొంచెం బాగా తగ్గినాయి సార్. తగ్గడానికి కారణము మొన్న బాగా వర్షాలు పడడం వలన వేరుశెనగ నిండగా రావడం లేదు. నిజమైన రైతులు దాడి చేయలేదని, బీఆర్ఎస్ కు చెందిన వారే ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారం దాడి చేశారని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ భర్త మల్లేష్ ఆరోపిస్తున్నారు. దాడి చేసిన వారిని గుర్తించామని చెప్పిన ఆయన కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. సెక్రటరీ గారితో ఏమైంది సార్ అని మేము మాట్లాడుతున్న క్రమంలో కొంతమంది రైతులు వచ్చి మా దగ్గర కూర్చొని మాకు రేట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి మాకు రేట్లు పెంచాలి, మీరు పెంచరా అని మమ్మల్ని అడుగుతున్న క్రమంలో రైతుల రూపంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ గుండాలే వచ్చి అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారిని, హార్ట్ పేషెంట్ ఆయనను విపరీతంగా ఈ ఆఫీస్ చుట్టూ ఉరికించి కొట్టడం జరిగింది. అంటే వాళ్ళు అనుకోనే వచ్చారు ఈ గడబడి చేయాలని, ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్ను ధ్వంసం చేయాలి, ఇక్కడ ఆఫీసులో ఉన్నటువంటి స్టాఫ్ను కొట్టాలన్నటువంటి ఒక సంకల్పంతో వచ్చి వాళ్ళు ఆఫీస్ పైన దాడి చేశారు. అంటే కొంతమందిని గుర్తించాము, ఇంకా కొంతమందిని గుర్తించలేము. ఆ గుర్తించి సెక్రటరీ గారిని కొట్టారు కదా, సెక్రటరీ గారు కంప్లైంట్ చేస్తారు. కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్లోనూ రైతులు గిట్టుబాటు ధర కల్పించాలంటూ మార్కెట్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అక్కడి నుంచి పట్టణంలోని హైదరాబాద్ కూడలి వద్ద ధర్నాకు దిగారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు సాగుదారులంతా తవ్వకం పనులో నిమగ్నమయ్యారు. మరో 15 రోజుల్లో పంట మార్కెట్కు తరలిరానుంది. అయితే దశాబ్దాల కళ నెరవేరి పసుపు బోర్డు ఏర్పాటు కావడంతో పంటకు గిట్టుబాటు ధర దక్కుతుందని రైతులు ఆశలు పెట్టుకున్నారు. పంట దిగుబడి తగ్గడంతో ముందుగానే మద్దతు ధర ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు తవ్వకాలు జోరందుకున్నాయి. మరో 15 రోజుల్లో పసుపు పంట మార్కెట్కు పోటెత్తనుంది. అయితే దశాబ్దాల రైతుల పోరాటం ఫలించి పసుపు బోర్డు ఏర్పాటు కావడంతో పంటకు మంచి ధర దక్కుతుందని కర్షకులు ఆశిస్తున్నారు. కానీ ప్రభుత్వం మద్దతు ధర విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. 2011 తర్వాత గతేడాది పసుపు పంటకు 15,000 పైచీలకు పైగా గరిష్ట ధర నమోదైంది. ఈసారి పసుపు బోర్డు ఏర్పాటైనందున అంతే స్థాయిలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. బోర్డు ఏర్పాటైనప్పటికీ ధరలు పెరక్కపోతే జిల్లాలో పసుపు సాగు విస్తీర్ణం మరింత తగ్గుతుందనే భావన రైతుల్లో వ్యక్తమవుతోంది. జిల్లాలో ఈసారి 36,000 ఎకరాల్లో పసుపు పంటను సాగు చేశారు.
అయితే గతంలో కంటే పెట్టుబడి ఖర్చులు అంతకంతకు పెరగడంతో ఎకరానికి సుమారు 60,000 నుంచి ₹1,00,000 వరకు పంట సాగుకు వెచ్చించారు. పసుపు తవ్విన తరువాత ఉడకబెట్టి ఆరబెట్టి పాలిష్ చేయడానికి కూలీల ఖర్చు అధికమవుతోంది. అంతేకాకుండా చీడపీడల వల్ల సగానికి సగం దిగుబడి తగ్గిపోయిందని రైతులంటున్నారు. ఈ నేపథ్యంలోనే పసుపు బోర్డు ఏర్పాటు కావడంతో దాంతో కలిగే ప్రయోజనాలు తమకు చేకూరితే బాగుంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. మార్కెట్కు పంటను తరలించేలోపు మద్దతు ధరపై నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. పోయినసారి నుంచి ఈసారి వరకు ధర పెరిగింది. ఇది ఒకటి మళ్ళా పసుపు బోర్డు అది అయింది, దానికి సంతోషమే. కానీ మేము ఇప్పుడు సీజన్లో చాలు చేస్తే పసుపు ఒక 15 రోజులు పడుతుంది దబ్బి దాన్ని ఉడకబెట్టి మార్కెట్కి తరలించడానికి. అక్కడ కనీసం మాకు 15,000 మద్దతు ధర ఉంటే మాకు సంతోషమే. మేము పసుపు పెట్టడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇంకా పెట్టాలనిపిస్తుంది. మళ్ళీ అదొకటి లేబర్ కొరత ఉన్నది. మాకు పసుపు దబ్బడానికి ప్రభుత్వం తెచ్చి సబ్సిడీలో రైతులకు ఇస్తే పసుపు దబ్బడానికి ఇంకా అలక ఉంటుంది. పోయిన సంవత్సరం 4-5 వేల నుంచి సుమారు 12-13 వేల వరకు మెజార్టీ 15 వరకు కూడా ఈ పంటకు ధర రావడం వలన ఈ సంవత్సరం కూడా కొంచెం సాగు పెరిగింది. క్రమేపీ గత 25 సంవత్సరాల నుంచి ధరలు లేకపోవడం వలన 55,000 ఎకరాల నుంచి అది 50,000, 40,000, 30,000. నిజంగా దురదృష్టం ఏంటంటే 3 సంవత్సరాల క్రితం కేవలం 22,000 ఎకరాలకి సాగు అయింది. పోయిన సంవత్సరం ధర పెరగడం వల్ల మళ్ళీ ఈ సంవత్సరము అది 36,000 నుంచి 38,000 ఎకరాలు అయింది. మరి ఈ సంవత్సరం కూడా ఇప్పుడు 10,000 పైనే పోతుంది. కాబట్టి భవిష్యత్తులో ఈ యొక్క పసుపు పంట అధిక విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆలోచన చేసి రైతుకు గిట్టుబాటు ధర వచ్చేటట్లు ప్రభుత్వాలు సహకరించాలి. అయితే పసుపు బోర్డు కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ప్రారంభించడానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగుల నిధుల కేటాయింపులు సైతం ఇంకా పూర్తి కాలేదు. సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయం ప్రైవేటు భవనంలో కొనసాగుతోంది. అందులోనే పసుపు బోర్డు కార్యాలయం కొనసాగించాలని ఇప్పటికే నిర్ణయించారు. పసుపు బోర్డు కార్యకలాపాలు ప్రారంభిస్తే కార్యాలయం ఇరుగ్గా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బోర్డులో పూర్తి స్థాయిలో కార్యక్రమాలు జరిగితేనే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పసుపు పంటకు నిర్ణీత మద్దతు ధర ప్రకటిస్తారా లేదా అనేది ప్రశ్నగానే మిగిలింది. ఈసారి గిట్టుబాటు ధర ప్రకటిస్తేనే వచ్చే ఏడాది సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంటుందని రైతులు చెప్తున్నారు. సంవత్సరానికి ఒక ఎకరానికి 60,000 పెట్టుబడి పెట్టుకుంటున్నాము. గిట్టుబాటు ధర కూడా కనీసం ఒక 10,000 ఉంటే బాగుంటుంది రైతులకని ఆశిస్తున్నాము. రైతులకు వేరే సౌకర్యాలకు బదులు ఈ పంటల ధర పెంచితే బాగుంటుంది. మనం పసుపు వేసి వచ్చి ఫస్ట్ పెట్టుబడి మాత్రం 60,000 అవుతుంది. ఒక్క లారీకి ఎకరానికి వచ్చేసి ఒక్క లారీ 30,000 గొల్లేరు దొడిపిస్తున్నాము. 2 లారీలు దొడిపిస్తున్నాము ఎకరానికి. ఫస్ట్ స్టార్టింగ్ ప్లవ్ వేసుడు ట్రాక్టర్ రోడ్కి ఒక 5,000-6,000 నుంచి ఖర్చు అవుతుందన్న. మాకు పెట్టుబడి ఎకరానికి 20 క్వింటాలు వస్తేనే మాకు 10,000 నుంచి 15,000 దాకా మద్దతు ధర ఉంటేనే గిట్టుబాటు జరుగుతుంది. పసుపు ధరలు గిట్టుబాటు చేయండి అండి సార్. బాగా అప్పుడు బిగాల కమన పెడుతుంటే ఇప్పుడు అరెక్రమణ పెడతారేమో. జర మంచిగా చేయండి అండి సార్. పసుపు ధరలు తగ్గింపు అయినాయి. ఇప్పుడు తగ్గింపు చేసినాం. వెంటనే పసుపు బోర్డు కార్యకలాపాలు ప్రారంభించి ముందస్తుగానే పసుపు పంటకు గిట్టుబాటు ధర ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.